నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వరంగల్ హనుమకొండకు చెందిన 17 ఏళ్ల పొనుగంటి నిరంజన్ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. చిన్న వయసులోనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ జీవితమంతా మంచానికే పరిమితమైన తన ముఖంపై చిరునవ్వును మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. తన అభిమాన నటుడు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఒక్కసారైనా కలవాలన్న కలను గుండెల్లో పెట్టుకుని జీవించాడు. ఆ కళ నిజమైంది. కానీ ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించే అవకాశం మాత్రం అతడికి దక్కలేదు. తెల్లవారుజామున నిరంజన్ మరణ వార్త వెలువడగానే హనుమకొండలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విషాద వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు, జనసేన కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు సోషల్ మీడియాలో నిరంజన్కు నివాళులు అర్పించారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలుపుతున్నారు. నిరంజన్ పుట్టుకతోనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులు చెబుతున్న ప్రకారం అతడు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి వల్ల శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడతాయి. నడవడం, నిలబడడం, చేతులు కదపడం వంటి సాధారణ పనులు కూడా కష్టమవుతాయి. శారీరక ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. కాలక్రమంలో గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. నిరంజన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. చిన్ననాటి నుంచే మంచానికే పరిమితమయ్యాడు. అయినప్పటికీ జీవితం పట్ల ఆశను మాత్రం కోల్పోలేదు. కుటుంబ సభ్యులు కూడా అతనికి ఎంతో ధైర్యం చెప్పారు. ఎప్పటికైనా ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆశతో వైద్యం కొనసాగించారు. శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నా మానసికంగా మాత్రం నిరంజన్ ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు, ప్రసంగాలు, డైలాగులు అతనికి ఎంతో ఇష్టం. స్థానికంగా చాలామంది నిరంజన్ను చోటా గబ్బర్ సింగ్ అని పిలిచేవారు. మంచంపైనే పడుకుని పవన్ కళ్యాణ్ డైలాగులు చెప్పడం, పాటలకు స్టెప్పులు వేయడానికి ప్రయత్నించడం, పవన్ స్టైల్ను అనుకరించడం నిరంజన్ దినచర్యలో భాగమయ్యాయి. ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు సోషల్ మీడియాలో పంచుకునేవారు. తన జీవితంలో ఒక్కసారి అయినా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూడాలని నిరంజన్ ఎప్పుడూ చెప్పేవాడు. ఈ విషయం జనసేన కార్యకర్తల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. అభిమానుడి పరిస్థితి తెలుసుకున్న పవన్ ఆలస్యం చేయలేదు. గత నెలలో స్వయంగా హనుమకొండకు వెళ్ళి నిరంజన్ను పరామర్శించారు. ఆయనతో ముచ్చట్లాడారు. మంచంపై ఉన్న నిరంజన్ను ఆప్యాయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. అతని ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడుగు తెలుసుకున్నారు. కేవలం పరామర్శించి వెళ్ళిపోవడం కాదు, ఒక కుటుంబ సభ్యుడిలా నిరంజన్తో ఆయన చాలా సమయం గడిపాడు. పవన్ కళ్యాణ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే నిరంజన్ ముఖంలో కనిపించిన ఆనందాన్ని చూసి అక్కడ ఉన్నవారంతా భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమాన హీరో ఎదుట నిలబడలేకపోయినా కళ్ళల్లో మాత్రం అపారమైన సంతోషం కనిపించింది. నిరంజన్ చేసిన డ్యాన్స్ వీడియోలు, పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ మాట్లాడిన వీడియోలను చూసి పవన్ చిరునవ్వు చిందించారు. అతని అభిమానం చూసి మురిసిపోయారు. ధైర్యంగా ఉండు, నువ్వు కోలుకుంటావు అంటూ ప్రోత్సహించారు. పవన్ కళ్యాణ్ నిరంజన్కు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. సాలువా కప్పి ఆశీర్వదించారు. జనసేన డైరీపై తన చేతి రాతతో ప్రత్యేక సందేశం రాశారు. ఐప్యాడ్ అలాగే కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు పవన్. ఆ భేటీలో అత్యంత భావోద్వేగ క్షణం మరొకటి కూడా ఉంది. త్వరలో విడుదల కానున్న ఓజీ 2 సినిమా వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చూస్తామని పవన్ కళ్యాణ్ నిరంజన్కు మాట ఇచ్చారు. నువ్వే నా ప్రత్యేక అతిథి అని చెప్పి అతనిలో కొత్త ఆశను నింపారు. ఆ మాట విన్న తర్వాత నిరంజన్ ఎంతో సంతోషంగా ఉన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే విధి మరోలా నిర్ణయించి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న నిరంజన్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇటీవల నిరంజన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. కిడ్నీ సమస్యలు కూడా తీవ్ర రూపం దాల్చడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శక్తివంతన లేకుండా చికిత్స అందించినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు తెల్లవారుజామున అతడు తుది శ్వాస విడిచాడు. ఈ వార్త తెలిసిన వెంటనే హనుమకొండలో విషాద వాతావరణం నెలకొంది. బంధువులు, స్నేహితులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిరంజన్ మరణం తర్వాత సోషల్ మీడియా అంతా నిరంజన్ ఫోటోలు, పవన్ కళ్యాణ్తో దిగిన చిత్రాలు, వారి భేటీ వీడియోలతో నిండిపోయింది. వేలాది మంది అభిమానులు చోటా గబ్బర్ సింగ్ నివాళులు అర్పించారు. నీ కోరిక తీరింది, కానీ చాలా త్వరగా వెళ్ళిపోయావు. ఓజీ సినిమా కలిసి చూడాలన్న కళ నెరవేరలేదు అంటూ భావోద్వేగ సందేశాలు, పోస్టులు చేస్తున్నారు. ప్రముఖ వ్యక్తులు అభిమానులను కలవడం కొత్త విషయం కాదు. కానీ అభిమాని ఇంటికి వెళ్ళి అతని ఆరోగ్యం గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పడం మాత్రం ప్రత్యేకమైన విషయం. నిరంజన్ విషయంలో పవన్ కళ్యాణ్ అదే చేశారు.
రాజకీయ నాయకుడిగా కాదు, సినీ నటుడిగా కూడా కాదు, ఒక మనిషిగా స్పందించారు. అందుకే ఆ భేటీ 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. నిరంజన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించినట్లు, భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యం చెప్పడం వారికి ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అసలు నిరంజన్ ఎదుర్కొన్న డుచెన్ మస్కులర్ డిప్రోసీ అంటే ఏమిటి? డుచెన్ మస్కులర్ డిప్రోసీ అనేది అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఇది ప్రధానంగా చిన్నపిల్లల్లో, ముఖ్యంగా అబ్బాయిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శరీర కండరాలు క్రమంగా బలహీనపడడం దీని ప్రధాన లక్షణం. చిన్న వయసులోనే నడకలో ఇబ్బందులు మొదలవుతాయి. తరువాత వీల్ చైర్ లేదా మంచానికే పరిమితమయ్యే పరిస్థితి వస్తుంది. కాలక్రమంలో గుండె, శ్వాసకోశ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి పూర్తి స్థాయి శాశ్వత చికిత్స అందుబాటులో లేకపోయినా ఫిజియోథెరపీ, ఔషధాలు, సహాయక చికిత్సల ద్వారా కొంతవరకు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వైద్యులు ప్రయత్నిస్తారు. కానీ ట్రీట్మెంట్ చాలా ఖరీదైంది. నిరంజన్ ఈ లోకాన్ని విడిచిపోయినా అతని చిరునవ్వు, పవన్ కళ్యాణ్తో జరిగిన ఆ ఆప్యాయ భేటీ, ఓజీ 2 సినిమా కలిసి చూద్దాం అనే మాట మాత్రం వేలాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.